ఏదో సినిమాలో నువ్వు దేవుడు స్వామి అంటారు చూసారా, అలాగే బాలయ్య బాబు కూడా దేవుడు అనే చెప్పాలి. ఎందుకంటే నిన్న వరలక్ష్మి శరత్ కుమార్ తన దర్శకత్వం వహించినటువంటి సరస్వతి అనే సినిమా ట్రైలర్ని అయితే బాలయ్య బాబు గారితో లాంచ్ చేయడం జరిగింది. అయితే ఈ క్రమంలో ఆవిడ తీసుకురావడం, ఆ ట్రైలర్ని చూపించడం, అయితే బాలయ్య బాబు తీరు మన అందరికీ తెలిసిందే. సో ఆయన ఏది కూడా పూర్తిగా అవనివ్వడు, ఆయన మాట్లాడాలనుకున్నది ఆయన మాట్లాడతాడు, మనసులో ఉన్నది మెయిన్గా మాట్లాడుతూ ఉంటాడు. సో ట్రైలర్ రన్ అవుతున్నప్పటికీ కూడా ఈ సీన్ ఇలాగే, ఈ సీన్ ఇలా అని చెప్పేసి ఆయన మాట్లాడడం, ఒక డిస్కషన్ చేయడం, ఏదో మనతో ట్రైలర్ ఓపెనింగ్ చేయించారు కదా, ఓ బటన్ నొక్కుదాం, లాస్ట్కి చివరాఖరికి అది ఎలా ఉన్నా కానీ బాగుందని చెప్దాం, ఒక ఆల్ ది బెస్ట్ చెప్దాం అని అనుకుంటాం. మనం జనరల్గా మనం ఎవరైతే పెద్ద పెద్ద హీరోలతో ట్రైలర్ లాంచ్ చేస్తూ ఉంటారో, సో ఇవే మనం కామన్గా చూస్తూ ఉంటాం. ఎందుకంటే వాళ్ళు మనల్ని ఇష్టపడి వచ్చారు, మన వల్ల వాళ్ళకి ఉపయోగపడుతుందనే ఏదో ఒక సింపతి మీద అయితే వాళ్ళు చెప్పాలి కదా అన్నట్టయితే ఇటువంటి ట్రైలర్స్ ఓపెనింగ్లోనే గట్ట, లాంచ్లోనే గట్ట చెప్తూ ఉంటారు. కానీ బాలయ్య బాబు విషయంలో అయితే అలా కాదు. ఆమె తీసినటువంటి ప్రతి షాటు, ప్రతి సీన్ని ఆమెతో ఒక డిస్కషన్ చేయడం. సో ఈ సీన్ బాగుంది, ఇది ఎలా బాగా చేసావు, ఇది విలన్ రోల్ బాగుంది, ఇలా అని కొన్ని డిస్కషన్స్ అయితే ఆయన చేయడం చాలా అద్భుతంగా అనిపించింది. అంతేకాకుండా ఆయనకి చెల్లిగా ఒక సినిమాలో అయితే ఇప్పుడు చాలా సినిమాల్లో ఇప్పుడు చిరంజీవి గారికి కీర్తి సురేష్ చెల్లిగా నటించింది. అలా చాలామంది, అంటే ఫర్ ఎగ్జాంపుల్గా చెప్తున్నాను నేను, చాలా సినిమాల్లో చాలామంది హీరోయిన్గా నటించినటువంటి హీరోయిన్లు కూడా చెల్లెలుగానో అక్కగానో నటించడం మనం చూసాం. అయినప్పటికీ కూడా ఎక్కడ కూడా బయట ఏదైనా ఒక ఫంక్షన్లో కానీ, లేదంటే ఇద్దరు కలిసినప్పుడు కానీ వాళ్ళు అదే విధమైనటువంటి రిలేషన్ తోటి సంబోధించడం మనం ఎక్కడా చూడలేదు. వరలక్ష్మి శరత్ కుమార్ బాలయ్య బాబుకి ఆల్రెడీ వీరసింహారెడ్డి సినిమాలో చెల్లెలుగా నటించినప్పటికీ కూడా ఆమె అదే సోదర భావంతో ఆమెని బాలయ్య బాబు చూడడం ఒక గొప్ప విషయంగా అని చెప్పచ్చు. ఎందుకంటే ఆమె ఇక్కడ వ్యక్తి కాదు, తమిళనాడుకు సంబంధించినటువంటి ఒక మంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్ అని చెప్పచ్చు, మంచి హీరోయిన్ అని కూడా చెప్పచ్చు, ఇప్పుడు దర్శకురాలుగా కూడా. అయితే నా చెల్లి సినిమా అంటే ఏదో తన సొంత చెల్లెల సినిమా తీసింది, తను ఆశీర్వదించండి అన్నట్టు విధంగా బాలయ్య బాబు యొక్క నిష్కల్మషమైన హృదయం ఎలా ఉంటుంది అనేది మనకి నిన్న ట్రైలర్ లాంచ్ వీడియోని మీరు ఎవరైనా చూడకపోతే ఖచ్చితంగా చూడండి. ఓపెన్ హార్ట్గా ఏది కూడా దాచుకోవడం, ఫిల్టర్లు ఉండడం బాలయ్య బాబుకు ఉండదు అనే విషయాన్ని అయితే ఇందులో మనకి ఆ వీడియోలో కనిపిస్తూ ఉంటుంది. సో అందుకనే బాలయ్య బాబు నువ్వు దేవుడు స్వామి అని అనడానికి కారణం. సో ఏం మాట్లాడినా ఫిల్టర్స్ లేకుండా అనాలనుకున్నది అనడం, చెప్పాలనుకున్నది చెప్పడం, నిష్కల్మషంగా అయితే ఆయన మాట్లాడుతూ ఉంటారు. సో ఆ విధంగా నిన్న సరస్వతి ట్రైలర్ లాంచ్లో అయితే ఆయన ఉండడం జరిగింది. సో ట్రైలర్ కూడా చాలా బాగుంది. సింపుల్గా చెప్పాలంటే ట్రైలర్ గురించి ఎక్కువగా మాట్లాడడానికి ఇది ఒక సస్పెన్స్కి సంబంధించినటువంటి ఒక కోర్ట్ సీన్స్లో జరిగే ఒక సినిమాగా మనకు కనిపిస్తుంది. సరస్వతి అనే అమ్మాయి మిస్ అవ్వడం, నిజంగా అమ్మాయి ఉందా లేదా ఏంటి, పెద్ద పెద్ద లాయర్లు, ప్రకాష్ రాజు ఇటువంటి లాయర్లు మనం ఇందులో సినిమాలో చూస్తున్నాం. సో వీళ్ళకు కూడా అంతుపట్టినటువంటి కేసు కింద ఇది ఉందా, ఆ టైప్లో తీసుకెళ్లారనే ఒక మంచి ఎడ్జ్ ఆఫ్ ద సీన్ షీట్స్ చాలా ఉన్నాయని అయితే మనకి ఈ ట్రైలర్లో అయితే మనకు కనిపిస్తుంది. సో ఆమె డైరెక్షన్ పరంగా కూడా చూస్తే ఎక్కడ ఏదో ఫస్ట్ టైం డైరెక్ట్ చేసిన వాళ్ళు, అందులో ఇటువంటి థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఉన్న సినిమా తీయడం అంత ఈజీ కాదు. నార్మల్గా ఒక స్క్రిప్ట్ రాసుకుని ఆ స్క్రిప్ట్ తగ్గట్టుగా ఎగ్జిక్యూట్ చేయడం మూవీకి ఈజీ అవ్వండొచ్చు. కాకపోతే ఇది పర్టికులర్గా మనం ఒక క్రియేట్ చేయగలగాలి, మన యొక్క యాంగ్జైటీని క్రియేట్ చేయగలగాలి, ఎడ్జ్ ఆఫ్ ద సీన్స్ మనం తీయగలగాలి. అలాగే ఏం జరుగుతుందని ఒక క్యూరియాసిటీని అయితే ఆడియన్స్లో బిల్డప్ చేయగలగాలి. సో ఆ బిల్డప్ అయితే ఇది మనకి ట్రైలర్లోనే చూపించారు. సో ఆబ్వియస్గా మూవీలో అయితే ఖచ్చితంగా ఉంటుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే తమన్ని తీసుకున్నారు ఇందులో. ఖచ్చితంగా ఇది 100% సినిమాకి హెల్ప్ అవుతుందని అయితే మనం చెప్పుకోవచ్చు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తమన్, అయితే మ్యూజిక్కే తమన్. సో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అదరగొట్టాడని చెప్పాలి ట్రైలర్ పరంగా. ఓవరాల్గా ఒక మంచి సినిమా అయితే రాబోతుందని చెప్పచ్చు. మేబీ ఇది ఈటీవీ విన్లో వస్తుందా లేదా డైరెక్ట్గా రిలీజ్ చేస్తారో చూడాలి. సో ఓవరాల్గా ట్రైలర్ అయితే బాగుంది. అదేవిధంగా బాలయ్య బాబు లాంచ్ చేసిన విధానం ట్రైలర్ని ఇంకా ఒక హై రేంజ్కి అయితే ఈ సినిమాని తీసుకెళ్లే అవకాశాలు ఉన్నాయని, ఒక బాలయ్య బాబు ఏ రకంగా అయితే ఆయన, ఏ విధంగా అయితే అయినా ఏదో కమర్షియల్గా నొక్కాము, ల్యాప్టాప్ తీసుకొచ్చారు, ఒక బటన్ నొక్కారు, బాగుంది సినిమా అనే టైప్ కాకుండా ఆయన దాన్ని అందులో కూడా ట్రైలర్లో కూడా ఆయన పరకాయ ప్రవేశం చేయడం. సో ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి. ఒక పాజిటివ్ వైబ్ని అయితే సరస్వతి సినిమాకి అయితే తీసుకురాబోతుందని అయితే మనం అనుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్, ఓవరాల్గా నిన్న బాలయ్య బాబు లాంచ్ చేసినటువంటి ట్రైలర్ సరస్వతి ట్రైలర్ ఎలా ఉంది అనే విషయాలు, అలాగే బాలయ్య బాబు
ఏ విధంగా లాంచ్ చేశారనే విషయాలు. సో నా వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే జై బాలయ్య అని చెప్పి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.